ఇటు ఎందుకు వచ్చావు ఇటు మా వాడ కట్టుమోగా నన్ను గట్ట ఎంకలాడుకుంటూ రాలే కదా. ఏం లేదు బావా, మా మనవరాలు పట్నం నుంచి వచ్చి 6 రోజులు అవుతుంది. ఆడెవడో 5-6 రోజులు అయ్యే రోజు నైట్ చుట్టే తిరుగుతాడు బండి మీద గిరుకు గిరుకు అని. ఆ నింబడి పడస్తే బండి మన ఇంటి ముంగట ఆగుంది. ఇటేట చూసే వరకు పెద్ద పిట్టలు నువ్వు కనబడ్డావు. మనవరాలు ఎవరే? ఇక నువ్వు చేసుకోకపోతే నాకు లగ్గమే కదా. నువ్వు గిట్ల చేసిన వాళ్ళే మా అబ్బోళ్ళు ఉండి సర్పంచ్ తోటి కాళ్ళు దొక్కిచ్చిర్రు. కాళ్ళు దొక్కిచ్చిన వాళ్ళే 2 ఏళ్ళకి పోరాడు పుట్టిండు. ఇక పోరాడు ఇక్కడ ఉంటే అందరు సర్పంచ్ కొడుకు అంటారు అని మా మేనమావలు ఇక్కడ పట్నాలు చదివించి అక్కడ పోరిన ఇచ్చి లగ్గం చేసిన. ఆయనకు ఇచ్చిన బిడ్డనైనా మనవరాలు. అప్పుడప్పుడు నా మనవరాలు నన్ను చూడటానికి పట్నం నుంచి వస్తుందో 6 రోజులు ఉండిపోతుంది. ఇక అది వచ్చిన కాడికెళ్ళి ఇక్కడ దిక్కువల్ల ముండ కొడుకులు ఏమైనా నా ఇంటి చుట్టే తిరుగుతాండ్రు. గా భయానికే ఎక్కువ ఇడికి రానియే కాదు బాబా, నువ్వు తెలియదు ఏమున్నది అంటే నీ లగ్గానికి మనవరాలు ఉన్నదమ్మా నీకు? గమ్మతి మాట్లాడుతానేవేంది.